రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్నడూ లేనంతగా అన్ని ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి మట్టాలు ఉన్నాయని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాయలసీమకు సాగు, తాగునీరు అందిస్తున్నాం. ముందుగా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపుతున్నాం. జగన్ 5 ఏళ్ల కాలంలో కాల్వల్లో పూడికలు కూడా తీయలేదు. కాల్వలకు మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ అధికారులకు పని లేకుండా పోయింది అని విమర్శించారు. ఈస్ట్ వెస్ట్ కెనాల్ ఎస్సీ ప్రసాద్ బాబుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నీటి విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సీ బదిలీకి మంత్రి ఆదేశించారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, రైతుల సంక్షేమాన్ని కృషి చేస్తున్న ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరారు. గండి పడేటువంటి అవకాశం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా రిపేర్ వర్క్స్ కూడా ముందుగానే చేయమని కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ దగ్గర నుంచి ఏఈ వరకు కూడా లస్కర్ వరకు ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ యొక్క కాలువగట్ల మీద పర్యవేక్షణ 24 గంటలు కూడా చేయమని చెప్పడం కూడా ఆదేశించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖని మూత వేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారులు కూడా తమ విధులను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా నాకు అక్కడక్కడ డిపార్ట్మెంట్ లో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ 5 years లో వాళ్ళు మెయింటెనెన్స్ లేదు. కనీసం ఏ కెనాల్లో సిల్ట్ తీసేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా కనీసం వీడు ఇటువంటివి రిమూవ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఏ షట్టర్ గాని ఏ లాకులకు గాని మరామతుల మాట అటుంచి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఏదైతే 1వ తేదీన మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చి 16,500 ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు వాటర్ ఇవ్వండి, ఎందుకంటే ఇంకొక 4-5 రోజుల్లో మనం వాటర్ ని సముద్రంలో వదిలేసేటువంటి పరిస్థితి వస్తుంది అని చేత ఆ వాటర్ ని ఉన్నంత వరకు కూడా మీరు ఫుల్ గా పంపించండి అని వాళ్ళకి మేము డైరెక్షన్ ఇస్తే, మా డైరెక్షన్ ప్రకారం 1వ తారీఖున మరి 14,000 క్యూసెక్లు పంపించడం జరిగింది. 2వ తేదీన 15,000 క్యూసెక్లు పంపించడం జరిగింది. 3వ తేదీని చూస్తే 12,000కి మళ్ళీ పడిపోయినటువంటి పరిస్థితి. 4వ తేదీన దాన్ని 10,000 క్యూసెక్లకి తగ్గిపోయినటువంటి పరిస్థితి. నిన్న గట్టిగా ఫైట్ చేస్తే మళ్ళీ ఈ రోజు 11,000కి కొద్దిగా రేట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఎస్సీ కూడా నిర్లక్ష్యం. అంటే ఏదైతే ఆయన రేపు కృష్ణా నుంచి ఎగువ నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి ఆల్రెడీ పట్టిసీమ నుంచి మళ్ళీ వాటర్ తోడుకుని మళ్ళీ వెయిట్ చేసే కంటే పట్టిసీమ పంపుల్ని నిలుపుదల చేయడం జరిగింది. ఓకే, ఎందుకంటే ఖర్చుతో కూడింది కాబట్టి మనకి గ్రావిటీ మీద పైనుంచి వాటర్ వస్తూ ఉంది. అంచేత ఏదైతే పట్టిసీమ వాటర్ ఆగి లోకల్ క్యాచ్మెంట్ వాటర్ కూడా రానిటువంటి స్థితిలో చాలా క్లియర్ గా పులిచెంతల నుంచి డ్రా చేసుకుని ఆ వాటర్ వచ్చేంత వరకు కూడా ఏదైతే ఇక్కడ ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి వాటర్ని అతను యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ ప్రకాశంలో ఉన్నటువంటి వాటర్ని యూటిలైజ్ చేసుకోవడానికి కూడా 2 రోజులు డిలే చేసి అతను అక్కడ ఏదైతే కెనాల్స్కి వెళ్ళేటువంటి వాటర్ని తగ్గించడం జరిగింది. తర్వాత ఈ యొక్క ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి వాటర్ ని అతను డ్రా చేసుకున్న టైంలో పులిచింతల నుంచి కూడా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే అది కూడా 24 hours పడుతుంది పైనుంచి రావడానికి. అది కూడా డిలే చేశాడు. దానివల్ల ఏమైంది, ఇక్కడ హెడ్ వాటర్ తగ్గింది, పైనుంచి వాటర్ నిన్నటికి కానీ అందుకునేటువంటి పరిస్థితి. అందుకే సీరియస్ గా ఇప్పుడే సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ చేసాం. ఎవరైతే ఇంత నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా సమృద్ధిగా నీరున్నప్పటికీ కూడా ఈ యొక్క ఈస్ట్ కెనాల్ గాని వెస్ట్ కెనాల్ గాని పంపించడంలో నిర్లక్ష్యం వహించినటువంటి ఎస్సీని ఎవరైతే ఉన్నారో అతను ఇమ్మీడియట్లీ ఈఎన్సీకి సరెండర్ చేయమని చెప్పడం జరిగింది. చాలా క్లియర్ గా అంటే ఈ యొక్క నిర్లక్ష్యంతో ఎవరైతే ఉన్నారో అటువంటి అధికారుల్ని ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మా ప్రభుత్వం లక్ష్యం ప్రాధాన్యత వేరు, గత ప్రభుత్వం ప్రాధాన్యత వేరు.